ముఖ్యంగా చెప్పుకోవాలి అనేసంటే ఆముదం పంట మనకి ఆహ్, ఒక వరుసకి మధ్యలో మనకి 120 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అనేసంటే మనకి పత్తి వేసినట్లుగా చాలుకి మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేదు అనేసి అనుకుంటే మనకి ఈ ఈ యొక్క మనకి బోదెలు కాలువల పద్ధతిలో కనుక ఆముదం పంట వేసుకున్నట్లయితే మంచిదే. ఈ బోదెలు కాలువల పద్ధతిలో ఎందుకు వేసుకోవాలి అనేసి అనుకుంటే, ఒకవేళ మన నేలలు సూటబుల్ కాకపోయినా గానీ మరీ బురద నేలలు ఉన్నా కానీ లేదా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా ఈ లోపల ఉన్న వర్షపు నీరు అనేది ఆ యొక్క మొక్క అనేది చనిపోకుండా ఉండడం కోసం అనేసి ఆ యొక్క కాలువల బోదెల పద్ధతిని మనం పాటించుకోవాలి. కాలువల బోదెల పద్ధతిలో మనకి 3/4 వరకి అంటే మనము వేసుకున్న తర్వాత కింద నుంచి పైనుంచి మనకి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని మనం వేసుకున్నట్లయితే మనకి వర్షపు నీరు ఎక్కువ వచ్చినా కానీ బయటికి వాటర్ పంపించుకోవచ్చు. ఒకవేళ తక్కువ వచ్చినప్పటికీ కూడా మనకి లోపల తేమ ఉంటది కాబట్టి ఆ బోదెలలో ఉన్న తేమ ద్వారా ఆముదము అనేది నష్టపోకుండా లేదా నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. అందుకోసం అనేసి కాలువల బోదెల పద్ధతిలో మనము ఆముదం పంటని విత్తుకోవాలి. వరుసకు మధ్యలో 120 సెంటీమీటర్లు పెట్టుకోవాలి లేదా 90 సెంటీమీటర్లు పెట్టుకోవాలి.